తిరుపతిలో ప్రజావాణి కార్యక్రమం నెలలో మొదటి శనివారం జనసేన పార్టీ ఆఫీసులో నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమానికి తిరుపతి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి అర్జీలు సమర్పించుకున్నారు. వారి సమస్య విన్నవించుకున్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ వెంటనే వారి సమస్యల మీద తగిన అధికారులకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మీ సమస్య లేదున్నా మా దృష్టికి తీసుకురండి, మేము పరిష్కరిస్తామని చెప్పారు. ఈ ప్రజావాణి కార్యక్రమం మీద జనసేన నాయకులు కొందరు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకురాలు సుభాషిణి, ఎస్కే బాబు, కొత్త వీధి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్ వినోద్ రాయల్, రాజారెడ్డి, తిరుపతిని వేణుగోపాల్, ఆముదాల వెంకటేష్, సుధాకర్ రాయల్, తేదకట్ట వీధి, ఆకుతోట వీధి, ఆర్ఎస్ జంక్షన్ దగ్గర నుండి నాదముని వీధి వరకు వర్షం పడితే పెద్ద ఎత్తున ఎల్లవాల నీరు నిలిచిపోతుందని, ఈ సమస్య పరిష్కరించాలని కోరారు. తిరుపతిలో మన ప్రీతమ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసరావు గారు ప్రతి నెల మొదటి శనివారం అన్ని డివిజన్లలో ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా, ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అర్జీలు స్వీకరించబడతాయి. ఇది పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో రెగ్యులర్ జరుగుతున్నారు. జనలాగా ప్రతి నెల జరుగుతుంది. ఏ సమస్య ఉన్నా ఇంతకుముందు ఆరణి శ్రీనివాసరావు గారు తిరుపతి ప్రజలకు ఒక అద్భుతమైన తిరుమలలో ప్రతి మంగళవారం, నెలలో మొదటి మంగళవారము ఒక 5,000 మంది నుంచి 10,000 మందికి దర్శన భాగ్యం ఏర్పాటు చేశారు. అలాగే జీవకోన, ఎంఆర్పల్లి ఎక్కడెక్కడ స్లమ్ ఉందో ఆడంతా కూడా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఇవన్నీ చేస్తూ కూడా ప్రతి సమస్యకు పలుకుతున్నాం. మేము వైసీపీ వాళ్ళలాగా దాంకోవట్లేదు, సంపాదించుకోవట్లేదు, దూరట్లేదు, ఎక్కడ కబ్జాలు చేయట్లేదు. నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారి మాట ప్రకారం మేము చదువుతున్నాం. పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అదే చేస్తున్నాం. ఆరణి శ్రీనివాసరావు కూడా ఈరోజు చాలామంది ఆయన్ని చూసి బాధపడుతున్నారు. ఎందుకంటే ఏ మచ్చ లేని వ్యక్తి మా ఆరణి శ్రీనివాసరావు గారు. అంత పర్ఫెక్ట్గా మీరు కూడా, ప్రజలు కూడా గుర్తుపెట్టుకోండి. మీకే చిన్న సమస్య ఉన్నా తోటి జనసైనికులకి మీరు కలవండి. మీ సమస్యలు తీర్చడానికి మేము ముందుంటాము. ఎందుకంటే మేము ఏ రోజు వ్యక్తిగత ఆదాయాలు చూసుకునే వాళ్ళం కాదు, మీకోసం పనిచేసే వాళ్ళం. జై జనసేన. ఇక్కడ తిరుపతి జనసేన పార్టీ స్థానిక కార్యాలయంలో ప్రతి శనివారం ఇక్కడ తిరుపతి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారు వినతి పత్రాలు స్వీకరిస్తారు. తిరుపతి ప్రాంత ప్రజలు ఎవరైనా కూడా వారి సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు కానీ, రోడ్ల సమస్యలు కానీ, ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీరు దరఖాస్తు తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గారి సమక్షంలో ఇస్తే ఎమ్మెల్యే గారు మున్సిపల్ శాఖ అధికారులు, పోలీస్ సంబంధిత అధికారులు అందరితోనూ మాట్లాడి ఆ సమస్యను తీరుస్తారు. ప్రతి శనివారం దయచేసి తిరుపతి ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన ఎమ్మెల్యే గారు ఎప్పుడూ అందుబాటులో ఉన్నారు. మన ఎమ్మెల్యే గారితో మన సమస్యలు చెప్తే ఆ విధంగా ఆయన పరిష్కరిస్తారు. అట్లే కాకుండా మీ వార్డులలో కూడా ఎవరైతే జనసేన పార్టీ వార్డు అధ్యక్షులు ఉంటారో మీరు వాళ్ళ దృష్టికి కూడా ఆ సమస్యలు తీసుకెళ్లొచ్చు. ఆ వార్డు అధ్యక్షులు కూడా మీతో వచ్చి మీకు కావాల్సిన ఫారమ్స్ ఫిలప్ చేసి ఎమ్మెల్యే గారితో ఫాలో అప్ చేస్తారు. ఈ సమస్య తీరేంత వరకు మేము దగ్గరుండి ఎమ్మెల్యే గారి టీం మొత్తం అంతా కూడా ఈ విషయాన్ని పర్యవేక్షిస్తారు. సో ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి ప్రాంత ప్రజలకు మా విజ్ఞప్తి. ఈరోజు జనవాణి కార్యక్రమంలో ఈరోజు ప్రతి నెల 1వ శనివారము 4వ తారీఖు మా ఎమ్మెల్యే గౌరవనీయులు ఆరణి శ్రీనివాస గారి దగ్గర జరుగుతుంది. మన తిరుపతిలో సమస్య ఏదైనా కూడా ఈరోజు మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి జనవాణి కార్యక్రమంలో ఈ సమస్యలు అర్జీ ద్వారా ఇచ్చినారంటే ఏదున్నా కూడా దాన్ని మన సంబంధిత అధికారులు, మున్సిపల్ అధికారులకి, రెవెన్యూ అధికారులకి మన ఎమ్మెల్యే గారు చెప్పి ఆ సమస్యలు క్లియర్ చేయడం జరుగుతుంది. మనకు ఏ సమస్య ఉన్నా కూడా సరే, ఇంటి సమస్య కానీ, లేదంటే ఓటర్ ఐడి కానీ, లేదంటే రేషన్ కార్డు కానీ, పెన్షన్ కానీ, ఎటువంటి సమస్య అయినా సరే మన ఎమ్మెల్యే గారి దృష్టికి జనవరి కార్యక్రమంలో తీసుకొచ్చి ఇచ్చారంటే కంపల్సరీ ఆ సమస్య క్లియర్ అవుతుంది. కాబట్టి మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఏ సమస్య ఉన్నా కూడా వచ్చి జనవరి కార్యక్రమంలో పాల్గొని అర్జీలు ఎమ్మెల్యే గారు క్లియర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీ ఆముదాల వెంకటేష్ 36 వార్డు. జనవాణి ప్రోగ్రాం ప్రజల సమస్యల కోసం మన ప్రియమైన నాయకుడు ఆరణి శ్రీనివాసులు ఇంటి దగ్గర కార్యాలయంలో 50 డివిజన్లకు సంబంధించిన సమస్యలు ఏమున్నా కూడా తీసుకురామని చెప్పి పిలుపునిచ్చాం.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సమస్యలు ఏమున్నా కూడా తీసుకొని వచ్చి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వచ్చి ఎమ్మెల్యే గారు దాన్ని కూడా పోలీస్ సమస్యలు అయితే స్పాట్లు ఇక్కడే వాళ్ళకి ఫోన్ చేసి ఈ సమస్యను ఇమీడియట్గా మీరు క్లియర్ చేయాలని చెప్పి చెప్తున్నారు. రెవెన్యూ సమస్య ఏది ఉన్నా కూడా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఫాస్ట్గా ఇది చేసి నాకు మళ్ళీ మెసేజ్ ఇవ్వాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరితో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ జనవాణి కార్యక్రమాలు 50 డివిజన్లో మీ సమస్యలు ఏమున్నా కూడా జనసేన పార్టీ కార్యాలయం ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర రావాల్సిందిగా మేమందరూ కూడా కోరుకుంటున్నాం. ఏ సమస్య అయినా కూడా మీకు కాలేజీ ఫీజులు తగ్గించాలన్నా కూడా మీ వార్డుల్లో ఏదైనా బోర్డులు కానీ కాలువలు కానీ మీ ఇంటి సమస్యలు ఏదైనా కూడా తీసుకొని వచ్చినా కూడా ఇక్కడ ఇమీడియట్గా కూడా జనవాణి ప్రోగ్రాంలో క్లియర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలపై అర్జీల రూపంలో ప్రజలు తీసుకొస్తున్నటువంటి అర్జీలను తక్షణమే సంబంధించిన శాఖలకు పంపించి వాటిని పరిష్కరించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇక్కడ తిరుపతిలో ప్రతి మొదటి శనివారం, చివరి శనివారం జనవాణి కార్యక్రమం నిర్వహించి 50 డివిజన్ల ప్రజల సమస్యలను అర్జీల రూపంలో తీసుకొని సంబంధిత అధికారులకు మా గౌరవ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారు వాటిని పరిష్కరించే దిశగా ముందుకు కొనసాగుతూ ఉంది. మీరు కూడా ఈ తిరుపతి పుర ప్రజలు ఏదైనా సమస్యలు ఉంటే స్థానిక సమస్యల మీద మీరు అర్జీల రూపంలో తీసుకొచ్చి ప్రతి మొదటి శనివారం, చివరి శనివారం అర్జీలు సమర్పించి మీ సమస్యలను ఇక్కడ మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తారని తెలియజేస్తున్నాం. లేని పక్షాన మీకు అక్కడ మీ డివిజన్లో ఉన్నటువంటి మా జనసేన పార్టీ వార్డు ఇన్ఛార్జిని కలిసి అతని దృష్టికి తీసుకెళ్ళినా అతను కూడా మిమ్మల్ని తీసుకొని ఇక్కడ జనవాణి కార్యక్రమానికి రావడం జరుగుతుంది. తక్షణమే మీ సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. ఈ జనవాణి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. రాష్ట్రంలో ప్రతి మొదటి శనివారం రోజు ఏదైతే జనసేన పార్టీ తరఫున జనవాణి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు వేలాది ఏదైతే సమస్యలు వస్తున్నాయో ప్రతి నెల ఆ సమస్యని మళ్ళీ వచ్చే ఈ జనవాణి కార్యక్రమాలంతా పరిష్కరించడం వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజలకు నమ్మకం కలిగింది. కాబట్టి ప్రతి నియోజకవర్గంలోనూ ఈ జనవాణి కార్యక్రమంలో కొన్ని వేల మంది పాల్గొని ఏదైతే మున్సిపాలిటీ సంబంధించిన విషయంలో డ్రైనేజీలు అయితేనేమి, లైట్ల విషయంలో అయితేనేమి, రోడ్ల విషయంలో అయితేనేమి, అదేవిధంగా గవర్నమెంట్ పెన్షన్ విషయంలో అయితేనేమి, ఏదైనా డెత్ సర్టిఫికేట్లు, బర్త్ సర్టిఫికేట్ విషయంలో అయితేనేమి, ఏమైనా పెండింగ్ ఉంటే క్లియర్ చేయడము, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఏదైతే ఎంఆర్ఓ తరఫున ఉండేవి కానీ, పోలీస్ స్టేషన్ సమస్యలు కానీ వెలుగుగా వస్తున్న సమస్యలు పరిష్కరిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆరణి శ్రీనివాసులు గారిపైన, ఎమ్మెల్యే గారిపైన ఈరోజు నమ్మకం కలిగి వేలాది మందిగా వచ్చి అర్జీలు ఇచ్చి ఆ అర్జీలు పరిష్కరిస్తూ రావడం వల్ల ఈరోజు జనవాణి కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి శనివారము, మొదటి శనివారం రోజు సక్సెస్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మేము ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మా అధ్యక్షుడు గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. నమస్కారం, నేను మీ బుద్ధించాలి. నాది యాక్చువల్లీ రేణిగుంట అండి, మీకు అందరికీ తెలుసు. నేను కానీ తిరుపతికి వచ్చాను. తిరుపతికి రావడానికి ముందు కనపడడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈరోజు మన కార్యక్రమం జనవాణి. పేరు జనవాణి అంటే జనం నుంచి వచ్చిన వాణి, గొంతు ఏదైనా సరే, పెద్ద చిన్న ఏది లేదండి. ఇక్కడ విభేదాలు కానీ ఏ రకమైన విభేదాలు ఏమీ లేకుండా ప్రతి ఒక్కరి వాయిస్ మన అధినేత అయిన మన ఆర్ని శ్రీనివాసరావు గారి దగ్గరికి చేరాలి. వాళ్ళ బాధలు ఏంటి, కొన్నిసార్లు లోకల్ లీడర్సే అతని వరకు చేరలేరు, ఆయన వరకు తీసుకొని వెళ్ళలేరు. కాబట్టి ప్రజలు ఈ జనవాణి అనే కార్యక్రమాన్ని దయచేసి, ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎలా మన ప్రాబ్లం నేరుగా ఆయనకి చేరుతుంది. ఆయన దాన్ని పరిశీలించి ఏదైతే ఆయన విభాగంలో ఎవరైతే ఇది పరిష్కరించగలరో వాళ్ళకి నేరుగా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జనవాణి కార్యక్రమాన్ని దయచేసి మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. జై జనసేన, జై భారత్, నమస్తే.